నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మన నిత్య జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా గడపగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు మనకి నిరంతరం కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ప్రవచకులు, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు మరియు ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు మరియు భక్తులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. గురుగారు, మొదటి సందేహం, గుడిలో శఠగోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? వాటికి పాదుకులు అని కూడా పేరు ఉంది, వివరించగలరు? బాగుంది. గుడిలో శఠగోపం తల మీద పెట్టడం మూలంగా వచ్చేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి? అవును గురు. వాటిని పాదుకలు కూడా అంటాను. అంటే గుడిలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ముందర తీర్థం ఇస్తారు, స్వామివారికి తీర్థం. ఈ శఠగోపురం అనేటువంటిది ఒక పళ్ళెంలో పెట్టి ఎప్పుడూ కూడా ఆ మూల విరాట్ దగ్గరే ఉంటుంది. ఈ శఠగోపురం ఒక చిన్న గోపురం ఆకారంగా ఉంటుంది. ఆ పైన స్వామివారి యొక్క అక్కడ లోపల ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతల యొక్క పాదుకలు పైన ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క పాదములు పైన ఉంటాయి. ఆ పాదాన్ని కలిగినటువంటి యొక్క దాన్ని శఠగోపము అంటారు. దాన్ని మన తల మీద పెడతారు. అసలు శఠగోపం అంటే అర్థం ఏమిటి? శఠించేవాడు శఠించి ఉన్నాడు అంటాడు. అంటే శఠము అంటే మూర్ఖత్వం అన్నమాట. ఆ శఠత్వాన్ని మనలో నుంచి పోగొట్టేటువంటిది శఠకోపము అని చెప్పనని అర్థం దానికి సూక్ష్మంగా. అసలు మనం దేవాలయానికి మనం ఎందుకు వెళ్తాము? దేవాలయానికి వెళితే మనకు ఉండేటువంటి యొక్క విశేషాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆనందమైనటువంటి యొక్క ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణంలో ఆ స్వామివారిని మనం తలుచుకుని ఆ మూర్తిలోనే మన మనసులో ఉండేటువంటి యొక్క లోపల ఉండేటువంటి యొక్క ఆ దైవాన్ని ఆ రూపంలో చూసుకుని జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని పొందించుకోవటానికి దేవాలయంలోకి వెడతాం. ఇది మన దేవాలయంలో మనం వెళ్ళేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా పాదుకలు అనేటువంటివి ఆ సాధనం మనకి ఏదైతే ఉంటుందో శఠకోపం ఎలా ఏదైతే ఉంటుందో ఆ శఠకోపం ఒక లోపల ఖాళీ ఉంటుంది, అంటే హాలోగా ఉంటుంది. పైన ఇలా గోపురంలాగా వచ్చి ఆ పైన పాదుకలు ఉంటాయి. అది ఒక బంగారంతో కానీ వెండితో కానీ లేక రాగితో కానీ వాటితోటి మెటల్తో తయారు చేస్తారు. అది మన యొక్క తల మీద పెడతారు. ఆ లోపల ఖాళీగా ఉండేటువంటి యొక్క భాగంలో నుంచి పాదుకల దగ్గర నుంచి పెడితే దాంట్లో అది ఎక్కడ మన తల మీద పెడతారు. తల మీద ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటి? అక్కడ తలలో మనకి మాడు ఉంటుంది, అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఈ శఠగోపం పెట్టేటప్పటికి మనలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి ఎప్పుడు ఉంటుంది. ఈ అయస్కాంత శక్తి అంటే మనలో ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్స్ వస్తాయి. ఆ మంచి వైబ్రేషన్స్ కలుగుతాయి. అంటే చెడు ఆలోచనలు పోతాయి,
మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు అంటే నెగిటివ్ ఆలోచనలు ఉండవు. నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలో నుంచి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. అది శఠగోపంలో మనం మన తల మీద పెట్టుకునేటువంటి వారు ఆ స్వామి అర్చక స్వామి వారు మన తల మీద ఆ శఠగోపాన్ని పెట్టడంలో కలిగినటువంటి ముఖ్య ఉద్దేశం. అప్పుడు చాలామంది మన యొక్క కోరికల్ని కోరుకోండి, ఆ శఠగోపం పెడుతున్నప్పుడు అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి నన్ను అన్నారు. అంతకంటే కూడా ముఖ్యమైనటువంటిది పాదుకలని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తే స్వామివారికి తెలియదుటండి. పరమాత్మకి మన కోరికలు ఏమిటో పరమాత్మకి తెలియదు. ఆయన ఏది ఇవ్వాలో అన్నీ తెలుసు. అందుకని చాగయ్య ఏ పనికో జన్మించితనని నీవెంచవలదు శ్రీరామ అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ జన్మ ఎత్తాను అనేటువంటిది నీకు తెలుసు కదయా నా ఉద్దేశం. ఎందుకని నాలోనే నువ్వు ఉన్నావు కాబట్టి నా కోరికలు ఏమిటో నీకు తెలుస్తుంది కదా. నేను ఒకవేళ లోపలోటి పైకోటి చెప్పినప్పటికీ నాలోనే నువ్వు ఉన్నావు కాబట్టి నేను అబద్ధం ఆడుతున్నానో నిజం చెప్తున్నానో నీకు తెలుసు కదా అన్నాడు. అలాగే మనం మన యొక్క కోరికలు ఏంటంటే స్వామివారి యొక్క సేవాభాగ్యాన్ని మనం పొందాలి. ఎప్పుడు అంటే అన్ని కోరికలు మనకి తీరుతాయి. ఆయనే చూసుకుంటాడు, మనం ఏం చూసుకోక్కర్లా. అటువంటిది ఆ స్వామిని పాదాలని మనం శిరసా వహిస్తున్నాము అంటే స్వామి యొక్క ఆయన ఆజ్ఞ పూర్తి శరణాగతి, సంపూర్ణ శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగిన దీనిని అన్నాడు. అంటే నాదేమి లేదయ్యా, నిమిత్త మాత్రం నేను కర్తవ్యం చేస్తాను, ఫలితాన్ని నువ్వు ఇవ్వాలి అని నీ పాదాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అనేటువంటి యొక్క విశ్లేషంతో అర్చక స్వామివారు మనకి ఆ శఠగోపాన్ని మన తల మీద పెట్టినప్పుడు, స్వామివారి పాదాలు మన తల మీద ఉన్నప్పుడు ఇక్కడ సహస్రారం ఉంటుంది, ఇక్కడ చంద్రమండలం సహస్రారం. ఆ సహస్రారం దగ్గరికి చేరినప్పుడు ఈ పాదుకలు మనలో మంచి వైబ్రేషన్లు వస్తాయి కనుక ఆ పాదుకలనే మనం ఆ స్వామినే మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఆ పాదుకలు ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి ఆ స్వామివారి దగ్గరే ఉంటాయి. స్వామివారి పాదాలని మనం సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన పాదాలను మనం తాకేటువంటి అవకాశాలు మనకి తక్కువ ఉంటాయి. కాబట్టి మానసికంగా స్వామివారి యొక్క పాదాన్ని మన శిరస్సుని మీద ఉంచుకున్నట్టు ఆయన్ని మనం శరణు వేడుతున్నట్టు మనం భావిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. శఠగోపురం పెట్టేటప్పుడు మనం మన కోరికల్ని వెలబుచ్చుకోక్కర్లా, స్వామికి అన్నీ తెలుస్తాయి. ఇది మనకి వీటిల్లో మన పురాణాల్లో వాటిల్లో బోరుడన్ని ఉదాహరణలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఏదో కొన్ని మాత్రం 1-2 మనం చెప్పుకుని ఈ యొక్క సమాధానం, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి యొక్క సమాధానంగా ఉంటుంది. అది మీకు ధర్మ సందేహాలు కాబట్టి అడిగినటువంటి దానికి దీనికి సంబంధించినటువంటి 1-2 ఇన్సిడెంట్స్ మనం చెప్పుకుందాం. పాదుకా పట్టాభిషేకం ఎక్కడిది? ఇది రామాయణంలోది. రామాయణంలో పాదుకా పట్టాభిషేకం ఉంది. అంటే అర్థం ఏమిటి? భరతుడు శ్రీరామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళాడు. ఏ సందర్భంగా వెళ్ళాడు? దశరథ మహారాజు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు, కానీ అది జరగలేదు. అక్కడి నుంచి ఆయన అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. సీతమ్మ తల్లితోటి ఆయన లక్ష్మణస్వామి ముగ్గురు కూడా అరణ్యవాసానికి వెళ్ళారు. అరణ్యవాసం వెళ్ళిన తర్వాత చిత్రకూటంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ భరతుడు ఆ సమయంలో అయోధ్యలో లేడు, ఆయన వాళ్ళ తాతగారి ఊళ్ళో ఆ రాజ్యంలో ఉన్నాడు. సరే, వశిష్ఠ మహర్షి వారు కబురు పంపించారు. ఈ వార్తని ఇలా అని చెప్పకుండా చక్కగా వెంటనే రమణమన్నారు అని చెప్పి పంపించేశాడు కబురు. ఇక్కడికి వచ్చిన తర్వాత భరతుడికి శత్రుఘ్నుడికి తెలిసింది, యొక్క దశరథ మహారాజు వారి యొక్క మరణ వార్త తెలిసింది. తర్వాత శ్రీరామచంద్రుడిని ఇలా అడవులకి వెళ్ళాడు, పంపించాడు అని చెప్పినని ఆ సందర్భం అంతా అయిపోయింది. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నేను వెళ్ళిపోయి రామచంద్రుడిని మా అన్నగారిని ఆయన్నే బతిమినాడు తీసుకొస్తాను మళ్ళా అని వెళ్ళాడు. చిత్రకూటం దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో గుహుడు తగులుతాడు, మొత్తానికి ఆయన కూడా దాటిచ్చాడు. నది అవతలికి వెళ్ళి చిత్రకూటం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరికి కూడా సంభాషణ జరుగుతుంది, రాముల వారికిన్నో భరతుడికి కూడా. ఈ రాజ్యం నీది, వచ్చేయమని చెప్పిన అన్నాడు. చివరికి అది జరగటానికి వీల్లేదు, నేను
పితృవాక్య పరిపాలకుడిని నేను, అది ధర్మం. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, కనుక నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తానని చెప్పినని అక్కడే ఆయన నేను అరణ్యవాసం చేయాల్సిందే అని అన్నారు. సరే, అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కనీసం నీ యొక్క పాదుకల్ని నాకు ఇస్తే ఆ పాదుకలతోటి అవే పరిపాలన చేస్తాయి అన్నాడు. అందుకు చెప్పుకుంటున్నాం ఈ యొక్క వృత్తాంతాన్ని, ఈ రామాయణంలో ఈ ఘట్టాన్ని, పాదుకలకు ఉండేటువంటి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవటానికి ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ పాదుకల్ని వారి దగ్గర నుంచి తీస్తున్నాడు. రాముల వారి యొక్క పాదుకలను తీసుకుని వాటిని శిరస్సు మీద ఉంచుకున్నాడు భరతుడు. చూసారా? కాబట్టి ఆ శిరస్సు మీద ఉంచుకొని అవి తీసుకొచ్చి నందిగ్రామం పెట్టేసేసి రాజస్థానం మీద వాటిని పెట్టి అవే రాజ్యం వెళ్తున్నాయి, నేను కాదు రాజ్యం చేసేటువంటిది, ఆ పాదుకల యొక్క ఆజ్ఞతోటి నేను రాజ్యపాలన చేస్తాను అని చెప్పినటువంటి వాడు భరతుడు. అసలైనటువంటి యొక్క భ్రాతృప్రేమ అంటే అలా ఉంటుంది. ఎలా వచ్చింది ఇది? ఆ పాదుకల ద్వారా, పాదుకల్లో ఉండేటువంటి యొక్క మహిమ అది. అలా పాదుకల మహిమతోటి వచ్చింది. అందుకని పాదుకా పట్టాభిషేకం జరిగింది అక్కడ. అంతేగాని భరతుడు రాముడు లేనప్పుడు రాజ్యాభిషిక్తుడు కాలేదు. పాదుకలకే పట్టాభిషేకం జరిగిందంటే రామపాదం అటువంటి గొప్పది. అందుకని చాగయ్య శ్రీరామపాదమా నీ కృపజాలునే అన్నాడు. అంటే నీ పాదమా నీ కృపజాలునే అంటే ఆ పాదాల్లోనే పరమాత్ముడిని తలుచుకునేటువంటి యొక్క విశేషాన్ని మనకి తెలియజేశాడు చాగయ్య. అది శ్రీరామపాదమా. మనకి 9 భక్తి మార్గాలు ఉన్నాయి. అంటే 9 భక్తి మార్గాలు ఉన్నాయి. స్మరణం, వందనం, నామ సంకీర్తన, ఇలా సఖ్యం, ఆత్మనివేదన అని చెప్పి మొత్తానికి ఈ 9 రకాలైనటువంటి యొక్క భక్తి విశేషాలు మనకి ఉన్నాయి. ఈ 9 రకాలైన భక్తి విశేషాల్లో పాదసేవనం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే ఆ భక్తి మార్గాన్ని సంపూర్ణ శరణాగతి. ముందర భక్తి ఏర్పడితే భక్తి తర్వాత జ్ఞానం అదే వస్తుంది. దీంట్లో నుంచి అది వెళ్తుంది దాంట్లోకి. సంపూర్ణమైనటువంటి యొక్క శరణాగతితోటి భక్తి ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో, అంటే ఆడంబరమైనటువంటి యొక్క భక్తి కాకుండా సంపూర్ణమైనటువంటి యొక్క శరణాగతితోటి మనం ఏమి ఆశించకుండా బయట వాళ్ళు ఎవరో చూస్తున్నారు, మనం చూడాలి, మనం ఎంత గొప్పవాళ్ళు అని అనుకోవాలి అనేటువంటి యొక్క భక్తి భావం కాకుండా సంపూర్ణ శరణాగతితోటి పరమాత్ముడిని మనసా వాచ కర్మణ మనం ఆలోచన చేస్తూ ఉండి ఆ పాదముల యందే మనం కనుక తదేక దీక్షతోటి పాదసేవనం చేసుకుంటూ ఉండేటట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అది పాదాల యొక్క విశిష్టత, అది పాదసేవనం. ఇంకా మనకి పాదసేవనం గురించి ఇంకొక విశేషం కూడా ఉన్నది. అదేంటంటే గీతార్థము సంగీతానందము నీతావన చూడవే మనసా అన్నాడు. ఎవరు? త్యాగరాజ స్వామి. గీతార్థము సంగీతానందము నీతావన చూడవే మనసా. ఎవరు అట? సీతాపతి పాదాబ్జముల నిడుకున్న వాతాత్మజునికి బాగా తెలుసురా అన్నాడు. సీతాపతి పాదాబ్జముల నిడుకున్న, అది ఆ పాదాలు అక్కడ వచ్చినాయి. అందుకోసం ఈ కీర్తన తీసుకున్నాం మనం. గీతార్థము సంగీతానందము నీతావన చూడవే మనస, సీతాపతి చరణాబ్జముల నిడుకున్న వాతాత్మజునికి బాగా తెలుసురా. వాతాత్మజుడు అంటే ఆంజనేయ స్వామి. ఎక్కడుంటట్టయినా సీతాపతి పాదాబ్జముల నిడుకున్న ఆ సీతాపతి రామచంద్రమూర్తి వారి యొక్క పాదముల దగ్గర ఉన్నాడు, సేవ చేసుకుంటూ ఉన్నాడు. పాదాలకు అది ఇంపార్టెన్స్, ఆ ప్రాముఖ్యత అది ఆ పాదములకి. వానికి తెలుసుట. చాగయ్య అంటున్నాడు ఏమని? సీతాపతి పాదాబ్జముల నిడుకున్న వాతాత్మజునికి బాగా తెలుసురా. ఏమిటి? గీతార్థము సంగీతానందం. గీతార్థం అంటే సంపూర్ణమైనటువంటి యొక్క శరణాగతి, భక్తికి పరాకాష్ట. అది సంగీతానందం. సంగీతం అంటే లయయోగం. లయయోగం నాదానుసంధానం అన్నమాట. అది లయయోగం. ఆ లయయోగం అనేటువంటిది అంటే ఏకత్వంగా ఉండేటువంటి ఉపాసన చేసేటువంటి ఉపాసనా సిద్ధుడు. అది దాంట్లో తెలుస్తుంది. ఈ రెండు కూడా తెలిసినటువంటి వాడు ఆంజనేయుడు. ఎలా తెలిసింది ఆయనకి? సీతాపతి పాదాబ్జములను నిడుకున్నవాడు కనుక, ఆయన పాదాల దగ్గర ఉన్నవాడు కనుక ఆయనకి తెలుస్తుంది. చూసారా? పాదాలకి అంత ప్రాముఖ్యతని ఇచ్చాడు. తర్వాత
శ్రీకృష్ణాయను నామమంత్రము సిద్ధించుట నాకెన్నటికో అన్నాడు. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. తర్వాత శ్రీ గురు పాదాబ్జములు స్థిరముగా నాలో నిలిచేది అన్నట్టుగా ఉన్నాడు. ఎవరు? ఒక యతీంద్రులు, నారాయణ యతీంద్రులు వారు, చాలా గొప్ప ఆయన రాశాడు ఇది. అంటే శ్రీకృష్ణాయను నామమంత్రము సిద్ధించుట నాకు ఎన్నటికో, ఎప్పుడు జరుగుతుందో నాయన శ్రీకృష్ణ. అయితే శ్రీ గురు పాదాబ్జములు స్థిరముగా నా మదిలో నిలిచేది అన్నట్టుగా అన్నాడు. అంటే మన యొక్క మనస్సులో ఆ గురువు గారి యొక్క, ఇక్కడ గురువు ఎవరు? శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క పాదాబ్జములు, ఆయనే గురువు, ఆయన యొక్క పాదాబ్జములు, ఆయన యొక్క పాదాలు స్థిరముగా నా యొక్క మనసులో కనుక నిలిచేది కనుక ఉంటే తప్పకుండా నీ కృప నాకు కలుగుతుందయ్యా అని చెప్పి అన్నాడు. అది పాదముల యొక్క, పరమాత్మని యొక్క పాదముల యొక్క మహత్యం అన్నమాట అది. ఇంకా లక్ష్మణస్వామి ఉన్నాడు. లక్ష్మణస్వామి కిష్కిందాపురంకి వెళ్ళి, కిష్కింద కాండలో మనకి తెలుస్తుంది ఇది. అక్కడికి వెళితే ఈ సీతామ్మవారిని గురించి వెతుకుతూ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా, రామలక్ష్మణులు ఇద్దరు వెతుకుతూ ఉంటే అక్కడి నుంచి పైనుంచి ఏదో ఒక మూట పడిందండి, ఇది తీసి మీకు చూపిస్తాము అని చెప్పని అన్నారు. సుగ్రీవుడు తీసుకొచ్చి ఆ మూటను ముందర పెట్టి చూపించాడు. దాంట్లో అన్నీ చూశారు. ఈ ఆభరణాలు ఏవి నాకు తెలియదండి అన్నాడు లక్ష్మణస్వామి. మరి సీతమ్మ ఇదిగో ఇది మాత్రం తెలుసండి అని అన్నాడు లక్ష్మణస్వామి. ఏమిటవి? సీతమ్మ పాదాలకి పెట్టినటువంటి యొక్క కాలి అందెలు. ఆయన ఎప్పుడు కూడా సీతమ్మవారి పాదాలను మాత్రమే చూస్తూ ఉండేవాడు లక్ష్మణస్వామి. అందువలన అంతవరకే తెలుసు ఆయనకి, మిగతాది ఆయన ఎప్పుడు చూడలేదు. అందువలన ఇవి మాత్రం మా తల్లి సీతమ్మవారివేనండి అని అన్నాడు. అది పాదాలని, పాదపూజ అన్నమాట, పాదసేవనం అది. అలాగే మహాలక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క పాదసేవనం చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ అన్నిటికీ కూడా ఆవిడే మహాశక్తి సంపన్నురాలు, ఆవిడ పాదసేవనం చేసింది. చూసారా? ఇలా మనకి అనేక ఉదాహరణలు ఆ పాదముల యొక్క గొప్పతనం మీద, పాదముల యొక్క విశేషమైనటువంటి విశేషాలన్నీ కూడా మన యొక్క పూర్వీకులు మనకి చాలా చెప్పారు. ఇప్పుడు ఇటీవల మనకి ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. ఆదిశంకరాచార్యుల వారికి శిష్యులు నలుగురు ఉన్నారు. శిష్యులు వాళ్ళు, అందులో ఒక అతను సనందుడు అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు కొద్దిగా అందరికంటే వెనకాలుగా ఉంటాడు. అంటే చెప్పంగానే అర్థం చేసుకునేటువంటి వాడు కాదు, కొద్దిగా వెనకబడి ఉంటాడు. ఒక గంగా నది ఉన్నది. ఆ నదికి అవతల ఒడ్డిన వాళ్ళు ఉన్నారు. ఈ గురువుగారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క ఈ యొక్క కౌపీనాలు ఇవన్నీ కూడా ఆరేస్తున్నారు, బట్టలు ఆరేస్తున్నాడు ఆయన. అవతలికి వెళ్ళాడు. వెళితే గంగానది బాగా ప్రవహించేటట్టుగా ఉంది, సనంద వచ్చేసేయని చెప్పనని అన్నారు అందరూ. మరి దాటడం ఎట్లా? అప్పటికి గంగానదిని దాటడం ఎట్లా? ఆయనకేం తెలీదు. సనందుడు ఏది చెప్తే, గురువుగారు ఏది చెప్తే అదల్లా ఆచరించడమే అతనికి తెలిసినటువంటిది. ఆయన గురువుగారి యొక్క పాదాలనే ఎప్పుడు కూడా మనస్సులో తలుచుకుంటూ ఉంటాడు. శ్రీ గురుపాదాలే ఆయనకల్లా తెలిసింది సనందుడు అనేటువంటి వాడికి, ఆ శిష్యుడికి. అప్పుడు ఏమన్నాడు? ఏం తెలియదు అతనికి. వచ్చేసేసి శ్రీ గురుపాదం, ఆరిపోయినటువంటి యొక్క బట్టలు ఉన్నాయి, తడి బట్టలు ఆరినాయి. మళ్ళీ ఆ బట్టలు ఆరకుండా ఉండాలి, మళ్ళీ తడిసిపోకుండా ఉండాలి. ఆరిన బట్టలు అవి కట్టుకుంటారు. అందుకోసం ఆ బట్టలు తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకుని శ్రీ గురుపాదం, శ్రీ గురుపాదం, శ్రీ గురుపాదం అంటూ గురువుగారి యొక్క పాదాన్ని తలుచుకుంటూ ఈ బట్టల్ని నెత్తిన పెట్టుకుని గురుపాదాలని స్మరిస్తూ కూడా వచ్చేసాడు. ఎట్ట వచ్చాడు ఆయనకి తెలియదు. అందువలన ఆ పాదాన్ని స్మరిస్తూ వచ్చాడు కనుక ఆ పద్మములు వచ్చినాయి. ఆ పద్మం మీదనే కాలు వేస్తూ యువతలుడికి వచ్చాడు. అతనికి పద్మపాదుడు అని పేరు. చూసారా? కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి యొక్క విశేషాలు మనకి ఈ గురు పాదముల మీద, స్వామివారి యొక్క పాదాలు. గురువుగారంటే మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం ప్రార్థనా శ్లోకంలో, ఆయనే బ్రహ్మస్వరూపం, ఆయనే విష్ణు స్వరూపం,
ఆయనే శివస్వరూపం, అన్నీ ఆయనే, పరబ్రహ్మ స్వరూపమే ఆయన. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళాం కాబట్టి దేవాలయంలో ఉండేటువంటి యొక్క ఆ మూల విరాట్టు ఆ స్వామి దగ్గరే ఉంటుంది. దీన్ని చటారం అని కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో. దాన్నే పాదుకలు అని కూడా అంటారు. ఎందుకంటే దాని మీద పాదుకలు, స్వామివారి పాదుకలు ఉంటాయి కాబట్టి పాదుకలు అని చెప్పిన అంటారు. అవి ఉత్తప్పుడు స్వామివారి దగ్గర, అది మూల విరాట్ దగ్గర పాదాల దగ్గరే ఉంటాయి. తర్వాత ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని పాదుకల్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది ఇందులో. శ్రీకృష్ణ పరమాత్మ అంటే దశమస్కందంలో మనకి బాగా తెలుస్తాయి ఇలాంటివన్నీ కూడా. ఏది భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఆయన బాల్య చేష్టలు ఎంత గొప్పగా ఉంటాయో. ఆ చేష్టలన్నీ చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది మనకి, అంత ఆనందం అయిపోతుంది. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం ఆ దశమస్కందం కనుక చదువుకుంటూ ఉంటే. గోపికలు వాళ్ళందరినీ ఈ పాలు పెరుగు అన్నీ కూడా ఈ స్నేహితులందరితోటి వెళ్ళి అవి తాగేసేసి వస్తూ కోడలు మూతికి రాచిపోయినాడు. కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అన్నాడు. ఇవి కోడలే తాగింది కావాలని చెప్పి అత్త ఆ కోడల్ని మందలించింది. అలాంటివి జల్లు ఉన్నాయి. ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది అందులో. ఈ శ్రీకృష్ణుడు ఎలాగైనా సరే ఇతన్ని మనం ఎటగైనా పట్టుకోవాలి ఇవాళ రాత్రి. కానీ గోపికలు అందరూ కూడా చాలా చింతించారు, ఆలోచన చేశారు. చేసి ఎట్టగైనా ఈ శ్రీకృష్ణుడు మనం పట్టుకోవాల్సిందేను అని అనుకున్నారు. ఒక పని కాదు, ఆయన వస్తాడు కదా, అందుకని పాలు పారబోసారు. దాన్ని ఒక పాలు గుమ్మం దగ్గర పాలు పారబోసారు. ఈయన ఏం చేశాడు, శ్రీకృష్ణుడు చిన్న చిన్న పాదాలు, ముద్దు వచ్చేటువంటి యొక్క పాదాలు, శ్రీకృష్ణుని యొక్క పాదాలు. ఆ పాదాలు మరి ఆ పాలల్లో తడుస్తాయి కదా, పాలల్లో తడిసినటువంటి పాదాలతో అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి తెలుసు లీలా మానుష విగ్రహుడు శ్రీకృష్ణ పరమాత్మకి తెలియకనా. అంటే ఆ పాదాలు ఈ పాల మీద వచ్చేటప్పటికీ ఆ పాలు ఈ పాదాలకు అంటుకుంటాయి కదా, అలా వెళ్ళిపోతుంటే ఆ పాదాన్ని అనుసరించి వెళ్ళారు గోపికలందరూ కూడా. వెళ్ళేటప్పటికి ఆ పాదాలు ఎక్కడికి తీసుకుపోయినాయి, యశోదాదేవి ఇంట్లోకి తీసుకుపోయినాయి. పట్టుకున్నా మొత్తానికి ఇవాళ శ్రీకృష్ణుడిని అని చెప్పని అనుకున్నారు. అక్కడికి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమిటమ్మా అంటే, ఇదిగో మీ శ్రీకృష్ణుడు మా ఇంట్లో పాలు, మా ఇళ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయేదం ఎక్కడికైనాను మాయన్నల సొరపులాన మంజులవాణి. మీ ఇక్కడ ఉండలేకపోతున్నామా, మేము ఎక్కడికైనా పోతామని చెప్పని కూడా అన్నారు కృష్ణుడు. అయితే అక్కడ లోపల అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆ పాదములు, ఆ చెన్ని కృష్ణుని యొక్క పాదాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే దీంట్లో అంతరార్థం అది. ఇది పైకి మామూలుగా మనం చదువుకునేటువంటి యొక్క భాగం. అంతరార్థం ఏమిటంటే, ఆ కృష్ణుడి యొక్క పాదాన్ని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు ఆ పాదాన్ని అనుసరించి లోపలికి వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడు దారి చూపించాడు. నేను ఎక్కడున్నాను అనేటువంటిది మీకు తెలియపరుస్తాను అంటే, కృష్ణతత్వాన్ని మనకి తెలియపరిచేటువంటిది శ్రీకృష్ణుని యొక్క పాదములు అని. చూసారా, ఇటువంటిది అటువంటి పాదాన్ని మనం ఆ గుళ్ళోకి వెళితే అర్చక స్వాముల వారు మన శిరస్సు మీద స్వామివారి యొక్క పాదాలు మనకి పెడతారు. అంటే మన సహస్రారం చంద్రమండలంలో నుంచి కనుక ఆ శక్తి అక్కడికి మనకు వచ్చినట్లయితే అమృతధారలు గులుస్తాయి మనకి. అమృతధారలే, అమృతం తెల్లగా ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. ఆ శఠత్వం పోతుంది మనలో. ఆ శఠత్వం పోయి మంచి సదాలోచనలు వస్తాయి. ఆనందమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని విశేషాలు మనకి మన పురాణాలన్నింటిలో కూడా పాదానికి చాలా గొప్ప విశేషం చెప్పబడి ఉన్నది. అంటే మనసు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి పరిస్థితి తెచ్చుకోరా అంటారు పెద్దవాళ్ళు. చూసారు, అంటే కాళ్ళకి పాదాలకి అంత గొప్ప విశేషం ఉంది. మీరు ఏ పురాణం తీసుకున్నప్పటికీ, మిగతా ఏది తీసుకున్నప్పటికీ కూడా, మన శాస్త్రములన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఆ పాదాలకి, అందులో విరాట్ పరమాత్ముడు ఆయన పాదాన్ని మనం శిరసా వహించినట్లయితే మనకి శరణాగతి తత్వం వస్తుంది. మనలో ఉండేటువంటి అహంకారం కాస్త పోతుంది. నీవే తప్ప ఇతప్పరం పెరిగినాడు గజరాజు. చివరికి అంటే గర్వం అంతా పోయి
ఈ మొసలి ఇట్ట విదిలిస్తే పోతుందిలే అనుకున్నటువంటి వాడు కూడా నువ్వే తప్ప నీవు తప్పితే ఇంకా నాకేమీ గతి లేదయ్యా అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు అప్పుడు పరిగెత్తుకొస్తాడు స్వామివారు. ఆ పాదాలు, అటువంటి పాదాలను మనం వర్షిక స్వాముల వారు ఈ శఠకోపం మీద ఉండేటువంటి యొక్క వాటిని మన తల మీద పెట్టడం మూలంగా మంచి వైబ్రేషన్లు మనకు వస్తాయి. ఇది వైజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా ఒక మెటల్, హాలో మెటల్ లాగా ఉండేటువంటిది మన తల మీద కనుక పెట్టుకునేటట్లయితే మనలో ఉండేటువంటి ఆ మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుందన్నమాట. అందువల్ల సద్భావనలు మనకి కలుగుతాయి. ఈ విధంగా గుళ్ళులో వెళ్ళినప్పుడు ఆ శఠకోపం అంటే పాదుకల్ని మనం తీసుకోవడం అంటారు. పాదుకాంత దీక్ష అని కూడా ఇంకోటి ఉంది. ఆ దీక్షను తీసుకునేటువంటి వాళ్ళు కూడా విడిగా ఓ పాదుకాంత దీక్ష ఉంది. ఆ దీక్షని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మోక్షసిద్ధిని పొందుతారని చెప్పినని అదో వేరే సిద్ధాంతం. ఇలా మనకి చాలా ఉన్నాయి. ఏదో తెలిసినంత వరకు కొంతవరకు సమయపాలన చేసుకుంటూ చెప్పుకున్నాము. అది చాలా ముఖ్యమైనటువంటి ఒక విశేషం. గుళ్ళో కనుక వెళ్ళినట్లయితే మనస్సు అప్పుడు మనకి ప్రశాంతతని పొందుతుంది మనస్సు. ఇంటికి వచ్చి కూడా మన నిత్య జీవితంలో అటువంటి యొక్క శరణాగతితోటే అందరికీ సమాజం అంతటికి కూడా మనం సమాజ సేవ మన చుట్టూ ఉండేటువంటి సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని ఇతోధికంగా మనం అందించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిస్తుంది ఆ పాదసేవనం అనేటువంటిది. అటువంటిది మన చుట్టూ ఉండే ప్రపంచం అంటే అంతా కూడా పరమాత్ముని యొక్క సృష్టి కదా. ఇదంతా కూడా పరమాత్ముని సేవించినట్టే, తోటివారికి సహాయపడితే పరమాత్ముని సేవించినట్టు. ఇటువంటి యొక్క సదాలోచనలు ఆ యొక్క శఠకోపం, ఆ పాదుకలు మన శిరస్సు మీద ఉంచినప్పుడు మనకి కలుగుతాయి, ఎల్లప్పుడూ కలుగుతాయి. అది దాని యొక్క విశేషం. మంచి ప్రశ్న అడిగారు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. తదుపరి సందేహం, దేవుని వద్ద కొబ్బరికాయ కొడతారు, ఎందుకని వివరించగలరు? దేవుని వద్ద కొబ్బరికాయ కొడతారు ఎందుకని? అవును గురుగారు అని చేశారు. పరమాత్ముడి దగ్గరికి మన ఇంట్లో కొట్టుకోవచ్చు, లేదా ఒక దేవాలయంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే. కొబ్బరికాయ కొడతారు ఎందుకని అని చెప్పినాను. అసలు కొబ్బరికాయకి పూర్ణ ఫలము అని పేరు. మిగతా ఫలాలు చాలా ఉన్నాయి మనకి. అన్ని ఫలముల్లోకి కూడా పూర్ణమైనటువంటి యొక్క ఫలం కొబ్బరికాయ. అందువలన మనం ఎవరికైనా వస్తువు సమర్పించేటప్పుడు మంచివి సమర్పిస్తాం. అంతేగాని మనం ఏదైనా ఒక వస్త్రం ఒకళ్ళకి మనం ఇద్దామనుకోండి, మనం ఏదైతే కట్టుకుంటామో వస్త్రం, అటువంటి వస్త్రాన్నే అవతల వాళ్ళకి ఇస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మామూలు ఏదో పెట్టుబడికి పెట్టేటువంటి యొక్క చీరలు ఇచ్చామంటే ఇచ్చామంటే కాదు కదా వస్త్రాలు. నిజమైనటువంటి యొక్క దానం అంటే మనం ఏదైతే కట్టుకుంటామో ఆ వస్త్రాన్నే అవతల వాళ్ళకు కూడా దానం ఇవ్వటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి యొక్క దానం. అలాగే స్వామివారికి ఆయన మన అందరినీ కూడా చల్లగా చూసేటువంటి మన కన్నతండ్రి లాంటి వాళ్ళు, లేదా అమ్మవారికి సమర్పించేటప్పుడు మన కన్న తల్లి, ఆవిడ మనమందరం కూడా ఆయనకి బిడ్డలం, ఆ తల్లి యొక్క బిడ్డలం. కరుణాన్ని కటాక్షించేటువంటి యొక్క తల్లి ఆ తండ్రి. వాళ్ళకి సమర్పించేటువంటిది మంచిగానే మనం సమర్పించాలి. అంటే ఒక ఫలం పత్రం పుష్పం తోయం అని చెప్పినని ఏదోటి స్వామివారికి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుళ్ళోకి వెళ్ళి స్వామివారికి అర్పించేటప్పుడు, మన ఇంట్లో నైవేద్యం పెట్టేటప్పుడు చేసుకుంటాం. అది సమర్పించేటప్పుడు ఒక మంచి ఫలాన్ని ఆయనకి సమర్పించడం అనేటువంటిది జరగాలి ఎప్పుడు కూడా. ఇది సమాజానికి మనం ఒక సమాజ సేవకి కూడా
ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సందేశాన్ని అందజేసిన వాళ్ళం అవుతాం. మనకి మనం అది అమలు పరుచుకుండేటట్లయితే అది పూర్ణ ఫలం. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే స్వామివారి మీద ఒక మారేడు దళం ఇస్తాం, అలాంటిది ఒక పత్రం సమర్పిస్తాం. మన శక్తి కొలది పత్రం పుష్పం ఏదో మనకు ఉండేటువంటి యొక్క పుష్పం. పత్రం పుష్పం ఫలం తోయం. ఆ ఫలాన్ని ఈ పూర్ణ ఫలమైనటువంటి యొక్క కొబ్బరికాయని సమర్పిస్తారు, ఆయనకి నివేదన చేస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం. ఏమి లేకపోతే నీళ్ళే. సాగయ్య జీవితం అట్లాగే గడిపారు. మనకి గురువుగారు మొన్నటి దాకా మరి చందూరు రాఘవనారాయణ శాస్త్రి గారని ఉండేవారు. వారి ఇంట్లో ఆయన మహానుభావుడు లలితా పరమే బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు. ఆయన చివరికి సిద్ధి పొందినప్పుడు చితిలో నుంచి కూడా ఆ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి యొక్క ఇది కనపడింది మంటల్లో. అది ఫోటోలు కూడా తీశారు అందరికీ కూడా. ఆయన ఎప్పుడు కూడా అమ్మవారి పాదాలనే నమస్కరించుకుంటూ ఉండేవారు. అమ్మవారికి ఉన్న రోజున ఫలము ఏదో పండు ఏదోటి ఇచ్చేటువంటి వారు. ఒక రోజున ఆయన దగ్గర ఏమీ లేవు, ఇంట్లో కూడా చాలా పస్తులు ఉన్నారు, అందరూ కూడా చాలా పేదరికాన్ని అనుభవించారు ఆయన. అప్పుడు ఏం చేశారు, చివరికి ఓ గ్లాసు నీళ్లు అక్కడ పెట్టారు. ఆ నీళ్లనే నివేదనం పెట్టారు. ఆ నీళ్ళే ఆయన పుచ్చుకుని పడుకున్నాడు. అంటే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు, జలములు అని చెప్పినాను. అటువంటి జలాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి, కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ పూర్ణఫలం కాబట్టి కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయంటే ఎవరికి తెలుసండి, తెలుసు కదా. భూమిలో నుంచి సరాసరి పైకి వెళ్ళి ఆ కొబ్బరికాయలో వెళ్ళిపోతాయి. అంటే ఎంగిలి కానటువంటి యొక్క ఫలం కొబ్బరికాయ. అంటే కొబ్బరి చెట్టులో నుంచి సరాసరి వస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ దాన్ని చేస్తాం. మిగతావి గింజలు ఉంటాయి కదా, అవి మనం నాటితే తిన్న తర్వాత ఆ గింజలు నాటితే వచ్చేటువంటి యొక్క ఫలములు అవి. ఇది పూర్ణ ఫలం. కొబ్బరికాయ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి యొక్క ఫలం. అసలు నిజంగా పడితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే కొబ్బరి బోండాన్ని తీసుకునేవాళ్ళు. కొబ్బరి బోండాన్ని తీసేసి ఆ నీళ్లు దాంట్లోనే అట్టుపెట్టి దాంతో అభిషేకం చేసేవారు. అదే సమర్పించేటువంటి వాడు, అదే తీర్థంగా తీసినటువంటి వాడు. అంటే మనం ముట్టుకోకుండా స్వామివారికి స్వచ్ఛమైనటువంటి యొక్క తీర్థంగా ఆయనకి అభిషేకం చేసి ఆ వచ్చినటువంటి దాన్ని తీసుకుని మనం తీర్థంగా తీసుకునేటువంటి వాడు కొబ్బరి బోండాంతో పూర్ణం. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుంటున్నాం మనం. కొబ్బరికాయ తీసుకుని దాన్ని కొట్టి వారు సమర్పిస్తున్నాం. ఆ పైన పీచు కూడా తీసేస్తున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది ఈ కొబ్బరికాయకి. అది విశేషమైనటువంటి యొక్క అర్థం, అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క అర్థం ఈ కొబ్బరికాయలో. ఆ కొబ్బరికాయ పైన టెంక ఉంటుంది, అది బాగా గట్టిగా ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి యొక్క అది మన శరీరంలో ఒక భాగం అన్నమాట, తల. ఆ తల కొబ్బరికాయకి పోల్చారు దాన్ని. అంటే మన తలలో ఉండేటువంటి యొక్క మనసులో ఉండేటువంటి యొక్క మూర్ఖత్వమైనటువంటి యొక్క అహంకారపూరితమైనటువంటిది అది ఆ పైన ఉండేటువంటి యొక్క టెంక. మనలో ఉండేటువంటి యొక్క అహంకారం పోతేనే కానీ పరమాత్మకి మనం దగ్గర అవ్వం. అందువలన ఆ కాయని కొట్టాలి. కొట్టడం అంటే అర్థం ఏమిటి, మనలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకోవాలి, ఆ మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి. నా అంతటి వాడు లేడంటాడు, నేను చాలా గొప్ప పండితుడిని అనుకుంటానంటాడు, నా చాలా అన్ని డిగ్రీలు ఉన్నాయంటాడు, ఇక నా తర్వాతనే ఎవడైనా అంటాడు. ఇదంతా అహంకారం. కానీ మన సామర్థ్యం ఏమి అన్నాడు జాగయ్య. నీ సామర్థ్యం ఏముందే, ఏమీ లేదు అన్నాడు. అలాగే మరి పోతన మహాకవి, మహాభక్తుడు పోతన. ఆయన మరి రాస్తూ ఏం చేశాడు, మహాగ్రంథం ఉద్గ్రంథం భాగవతం రాస్తూ, రాయించేటువంటి వాడు నేను రాయిస్తున్నానంటారా, రామచంద్రుడు రాయిస్తున్నాడు అన్నాడు. అది శరణాగతితో భక్తిభావంతో, పూర్తి భక్తిభావంతో ఉండేటువంటి యొక్క మనిషి యొక్క తత్వం. వాళ్ళు ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటారు. అహంకారంతో ఇది నేను రాస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను అని చెప్పి నేను అనేటువంటి యొక్క శబ్దాన్ని ఎప్పుడైతే నీలో దాచుకున్నావో అది సత్ఫలితాన్ని ఇవ్వదు అని.
అటువంటి అహంకారాన్ని దూరం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి మనకి. జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో మనం పూజ చేసుకుంటూ ఉంటే ఆ పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అహంకారపూరితంగా కాకుండా ఏదో మనం భక్తిభావంతో, అందుకనే సజేన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య సోహం భావేన పూజయేతు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సజేన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య సోహం భావేన పూజయేతు అన్నది వేదం. అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి యొక్క ఆ అజ్ఞానం అంటే అహంకారం అన్నమాట. నా అంతటి వాడు లేడు, అసలు భగవంతుడు కూడా లెక్కేంటి, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, ఏమిటి, ఏం లేడు అనేటువంటి అహంకారం లేకుండా అన్నీ నేనేను, నా తెలివితేటల వల్లనే, నా ప్రయోజకత్వం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది పక్కన పెట్టేసేస్తే, అది వదిలించేసేసుకుంటే సజైన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య, అది కనుక ఆ నిర్మాల్యమే అది, దాన్ని తీసేసుకుంటే సోహం భావేన పూజయత్తు, నాయనా నువ్వే నా యొక్క శరీరంలో ఉన్నావు, దాన్ని నేను తెలుసుకోవటానికి నాలోనే ఉన్నావు. నేవారశోకవత్వన్నే పీతాభా అశ్వచ్చణోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అన్నది వేదం మంత్రపుష్పంలో. అది అంటే మన శరీరంలోనే ఆయన ఉన్నాడు, నివసించి ఉన్నాడు మహానుభావుడు. ఆ పరమాత్మ నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం మన శరీరంలోనే ఉంది. ఆ శరీరంలో ఉండేటి పరమాత్మని మనం తెలుసుకోవాలి బహిర్గతంగా. ఆ ధ్యానం చేసుకుంటే పరమాత్మ లోవెలుగు మనకి అర్థమవుతుంది. అటువంటి ఇది తెలుసుకుంటే ఆ లోవెలుగు నాకు అర్థమవుతుందయ్యా, నాలో ఉండేటువంటి అజ్ఞానం పొరని కనుక తీసేస్తే అని. చాగయ్య కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెర పడింది. అక్కడ తెర తీయగరాదా అన్నాడు. తెర తీయగరాదా దేనిక్కడ? నాలోని తెర తీయగరాదా అన్నాడు. నాలోని తెర తీయగరాదా అన్నాడు. ఏమిటి ఆ తెర? మత్సరం అనేటువంటి యొక్క తెగ. అంటే అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభ మోహ మద మత్సర్యములు. అది అహంకార పూరితాన్ని ఇస్తాయి మనిషికి, అహంకారాన్ని ఇస్తాయి. ఆరుగురు శత్రువులు ఉన్నారు, వాళ్ళు అహంకారాన్ని ఇస్తాయి. అవి తొలగించేసేయమని ఒక అర్థం. పడినటువంటి యొక్క తెరని తీసేస్తే నీ దర్శనం చేసుకుంటానయ్య అని పైకి అర్థం, లోపల అర్థం అది. అటువంటిది ఈ యొక్క ఆ కొబ్బరికాయలో ఉండేటువంటి యొక్క పై ట్యాంక్ ఉన్నది, అది తీసేసినట్టయితే, పగలగొట్టేస్తే లోపల తెల్లగా ఉండేటువంటి యొక్క కొబ్బరి మనకి కనపడుతుంది. తెలుపు కూడా సాత్విక గుణం, సాత్విక సంపద తెల్లగా ఉంటుంది. అంటే సాత్వికం అంటే ఏమిటి? ఒకళ్ళకి హాని తలపెట్టాం మనం. సంభాషణ కూడా చాలా చతురతగా ఉంటుంది, నొప్పించకుండా ఉండేటువంటి సంభాషణ జరుగుతుంది. సాత్విక శాంత గుణాన్ని అలవాటు చేసుకుంటారు. ఇది సాత్విక తత్వం. ఇది చాలా గొప్ప విశేషం అన్నమాట. అటువంటిది మనలోకి ఏర్పడుతుంది. సత్వ రజ తమో గుణములు ఏ పాళల్లో ఉండాలో ఆ పాళల్లోనే ఉండాలి. సత్వరజ తమో గుణములు. సత్వగుణం ప్రధానంగా ఉండాలి, సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అలా సప్తగుణం ప్రధానంగా ఉండేటువంటిది తెలుపుగా ఉంటుంది. కనుక మనలో ఉండే అహంకారం కనుక తీసేసుకుంటే, ఆ పై టెంకని బదలుగొట్టేసేస్తే లోపల ఉండేటువంటి సత్వగుణ ప్రధానంగా మనకి జీవితాలు నడుస్తాయి. శాంతగుణం ఉంటుంది. ఈ శాంతగుణంతో మన ఇంట్లో శాంతంగా ఉంటుంది, మన చుట్టూ ఉండేటువంటి సమాజం శాంతంగా ఉంటుంది, అది మన దేశం అంతా సమాజం శాంతంగా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా శాంతి కళ్యాణం జరుగుతుంది. సరే, అంటే నీ ఒక్కడితోటి ఉండేటువంటి ఒక విశేషం మొత్తం అంతటికి కూడా జరిగేటట్టు చూస్తాడు పరమాత్మ. ఇది ఈ కొబ్బరికాయని పగలగొట్టడంలో ఉండేటువంటి యొక్క దీనికి లోపల శాంతగుణం కొబ్బరి. తర్వాత దానికి ఆ కొబ్బరికాయకి ఏం చేస్తానంటే ఆ పైన పీచుని కూడా తొలగిస్తారు, కొద్దిగా అట్టబెట్టి పైన పీచుని తొలగించేస్తారు. ఇప్పుడు మొత్తం పూర్తిగా అక్కడ పెట్టుకున్న తర్వాత రెండుగా విడగొడతాయిన తర్వాత పైన పీచు తీసేస్తాం. అక్కడ మనకి పీచు ఎందుకు తీసేస్తామని అంటే కొబ్బరికాయకి 3 కన్నులు కనపడతాయి మనకి. 1, 2, 3 కన్నులు కనపడతాయి. ఆ 3 కళ్ళు దేనికి? మనకి తలకి రిప్రజెంటేషన్ అనుకున్నాంగా. త్రినయనుడు, త్రయంబకుడు ఎవరు? మహాశివుడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. 3 నయనములు కలిగినవాడు. అమ్మవారు కూడా మూడు నేత్రములు ఉన్నాయని.
జ్ఞాననేత్రం అది మూడోది. అగ్నినేత్రం అని ఆయన అంటాం. అగ్ని అంటే జ్ఞానమే, జ్ఞానానికి చిహ్నం అది. కాబట్టి జ్ఞాననేత్రం మనకి కూడా ఆ దర్శనం చేసుకుంటే జ్ఞాననేత్రం అంటే చీకటి పోయి వెలుగు పదార్థం మనకి లభిస్తుంది. సత్వ రజ తమో గుణములకి చిహ్నం అది. అంటే సాత్వికమైనటువంటి గుణం మనలో అలవడటానికి కారణమవుతుంది. త్రిగుణములు, త్రితాపములు కూడా మనలో నశిస్తాయి. ఆ మూడిటికి బోర్డంత అర్థాలు ఉన్నాయి. ఆ మూడు గురువుగారి యొక్క సంఖ్య జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అంటే గురువుగారి యొక్క అనుగ్రహం మనకు లభించడానికి ఆ పై పీచి తీసేసి ఆ మూడింటిని కూడా మనం దర్శనం చేసుకుంటాం. ఆ కొబ్బరికాయలో ఉండేటువంటి యొక్క విశేషం అన్నమాట అది. ఈ అసలు కొబ్బరికాయ ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటిది పెద్దగా మనకి తెలియకపోయినప్పటికీ కూడా ఇది గణేష పురాణంలో ఈ కొబ్బరికాయ యొక్క వృత్తాంతం మనకి కనపడుతుంది. అది గణేష పురాణం అని ఉంటుంది. దాంట్లో ఈ కొబ్బరికాయ విశేషం మనకి కనపడుతుంది. అంటే ఆ కొబ్బరికాయ ఒక సందర్భంలో మహాశివుడిని ఈ గణపతి అతను ఇప్పించమని చెప్పనని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఓహో ఇది నా తత్వానికి సంబంధించినటువంటి యొక్క ఫలం కాబట్టి అని ఆ కొబ్బరికాయని అప్పటి నుంచి మనకి ఏర్పడింది అని చెప్పినని గణేష పురాణంలో కూడా చిన్న పురాణ గాథ కూడా ఉన్నది అని ఈ సందర్భంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి విశేషాలు దాంట్లో ఉన్నాయి. అయితే ఇందులో కొబ్బరికాయలో ఇంకా చాలామందికి మనకేంటంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏమవుతుందండి అనేటువంటిది ఒకటి. తర్వాత కొబ్బరికాయ ఇట్లా మనకి రెండుగా చక్కగా గుండంగా పగలకుండా నిలువుగా పగిలిందనుకోండి అప్పుడేమిటండి అని చెప్పినని ఇలాంటివి కొన్ని అనుమానాలు ఉంటాయి మనకి. కొబ్బరికాయ దీంట్లో కొట్టినప్పుడు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోక్కర్లేదు. దాని యొక్క దీన్ని బట్టి అది పగులుతుంది. కుళ్ళిపోయింది అనుకోండి మనలో ఉండేటువంటి యొక్క చెడు పదార్థం అంతా కూడా పోయింది అని చెప్పి అనుకుంటాం. అంతేగాని అదొక సెంటిమెంట్గా తీసుకొని ఆ రోజల్లా బాధపడిపోయి వాడు కొబ్బరికాయ గుళ్ళిపోయిందండి ఏమవుతుందో ఏమిటో అనేటువంటి యొక్క దీన్ని గిని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా నాకు తెలిసినంత వరకు పెద్దల దగ్గర నేను విన్నటువంటి యొక్క విశేషాలను కూడా మీ ముందు ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాంటిది ఏమీ పెట్టుకోవాల్సినటువంటి యొక్క పని లేదు. పరమాత్ముడికి స్ఫూర్తి శరణాగతి అనేటువంటి విశేషంలో నీవే గతయ్యా మాకు ఇంకెవరూ లేరు, నిన్నే శరణు వేడుతున్నాను, నాకు నువ్వు విధించినటువంటి విద్యుత్ ధర్మాన్ని నెరవేర్తిస్తాను, దాని ఫలితాన్ని నువ్వు ఇప్పించవలసింది అనేటువంటి యొక్క శరణాగతి తత్వం మనకి అలవాటు అవుతుంది. ఈ యొక్క కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టలేదు అనేటువంటి వాడు నా పొట్టువాడు కొట్టలేనటువంటి యొక్క ఆర్థిక స్థితిలో ఉన్నాడు అనుకోండి, తప్పేం లేదు. కొబ్బరికాయకి బదులు ఆ స్వామివారిని మనసా వాచా కర్మణ పత్రం పుష్పం ఫలం తోయం ఇచ్చినా చాలు. నీళ్ళని నైవేద్యం పెట్టి చేసినటువంటి అంత భక్తిభావం మనలో కలిగేటట్టు చూసుకోవాలి. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. తదుపరి సందేహం, శివాలయంలో కాలభైరవుని గుడి ఖచ్చితంగా ఉంటుందంటారా? వివరించగలరు? మంచి ప్రశ్న. దీనికి వివరణ ఇచ్చుకుందాం. కాలభైరవుడు అసలు ఆ పేరులోనే ఉంది. కాలభైరవుడు ఎవరి కాలభైరవుడు? కాలభైరవుడు మహాశివుని యొక్క ఒక అంశ. అది ఎలాగ చెప్తాం? కాలభైరవుడు మహాశివుని యొక్క అంశే. అసలు కాలం అంటే ఏమిటి? భైరవుడు అంటే ఏమిటి? భైరవుడు అంటే భయంకరమైనటువంటి యొక్క ఆకారం కలిగినటువంటి వాడు అని చెప్పినని భైరవుడు. కాలస్వరూపుడు ఆయన. మహాశివుడికి కాలాయ నమః అనే పేరుంది. కాలస్వరూపమే పరమాత్మ. అలాగే మనకి ప్రత్యక్ష దైవం ఎవరండి? సూర్యభగవానుడు.
కాలస్వరూపమది ఏ మధ్యాహ్నేతు మహేశ్వర. కాలస్వరూపమే అది. సూర్యో మరీచిమాదత్తే సర్వస్మాద్భవనాదధి తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం అన్నది వేదం, యజుర్వేదం, తైత్రీయారణ్యకం. అంటే ఆ కాలం అనేటువంటి యొక్క స్థితి సూర్యభగవానుడు ద్వారా మనకి కాల భేదాలు ఏర్పడుతున్నాయి. అది కాలం. కాలం గడిచిపోయినటువంటి యొక్క కాలం మళ్ళీ వెనక్కి తిరిగి రమణమంటే రాదు. కాబట్టి కాలాన్ని గురించినటువంటి యొక్క వివేచన మనకు ఉండాలి అని చెప్తాడు కాలభైరవుడు. కాలం గురించినటువంటి యొక్క వివేచన మనకి ఎప్పుడు ఉండాలి. కాల ప్రాముఖ్యతను మనం గుర్తించుకోవాలి. ఈ సమయం దాటిపోతే మళ్ళా మనకు ఆ కాలం రాదు. అందుకని కాలాన్ని గురించినటువంటి వివేచన తెలుసుకోరా, కాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోరా. ఈ కాలం ఒక నిమిషం గడిచిపోయినట్టయితే నీకు మళ్ళీ ఆ కాలం విశేషం రాదు. ఆ కాలాన్ని మనం తెచ్చుకోలేం. దాన్ని వృధా చేయబోక కాలాన్ని సద్వినియోగం చేసుకో అని హెచ్చరించేటువంటి మహానుభావుడు కాలభైరవుడు. నందన్ ఉదిత ఆదిత్యం నందన్ అస్తమితౌరవో ఆత్మలాభో నావ బుజ్జంతాం మనుష్య జీవితక్షయ అన్నాడు రామాయణంలో. వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటిది ఈ కాలభైరవ స్వామి మనకి ద్వారానే వస్తుంది. అది ఏమిటిట? సూర్యోదయం అవుతూ ఉంటే చాలామంది ఆనందిస్తూ ఉన్నట్ట. కాలానికి సంబంధించినటువంటి విశేషం చెప్పుకుంటున్నాం మనం ఈ సందేహానికి. దానికి ధర్మ సందేహం కాబట్టి దానికి నివృత్తి చేసుకుంటున్నాం. కాలము భైరవుడు, కాలభైరవుడు, ఈ రెండింటిని గురించినటువంటి రెండు కలిపి ఒక ఆకారంగా మనం తీసుకుని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా విశేషం ఏంటంటే దాని నిరుక్తి అర్థాన్ని మనం తీసుకుని, ఒక పదం మనం వాడుకున్నప్పుడు దాన్ని నిరుక్తి అర్థం తీసుకొని ఆ అర్థానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని పైకి కనపడేటువంటి ఒక అర్థంగాను, కథాభాగంగాను, ఆధ్యాత్మిక పరంగాను కూడా చెప్పుకోవాలి. అది అసలైనటువంటి యొక్క విశేషం మనకి. ఇప్పుడు కాలభైరవుడు అనేటువంటి దాంట్లో నందనుదిత ఆదిత్యం నందన్ అస్తమితౌరవో ఆత్మలాభో నామ బుజ్జంతాం మనుష్య జీవితక్షయ. సూర్యోదయం అయినప్పుడు చాలామంది ఆనందిస్తున్నారట. ఎందుకని? ఏదో సంపాదన చేసుకోవచ్చు, పొద్దున్నే లేచాం, ఇక మరి డబ్బు సంపాదన ఏ విధంగానైనా సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా ఎట్టగైనా సరే ఎన్ని పాపకృత్యాలు చేసినప్పటికీ కూడా డబ్బు సంపాదన మనకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు సంతోషిస్తున్నారు. నందనుదిత ఆదిత్యం నందన్ అస్తమితౌరవో. అస్తమించేటువంటి యొక్క సూర్యుని చూసి కూడా చాలామంది సంతోషిస్తున్నారట. రెండు రకాల వాళ్ళు సంతోషిస్తున్నారు. ఎవరా సంతోషించేటువంటి వాళ్ళు అంటే, ఏదో సాయం సమయం అయింది కాబట్టి ఆ పరమాత్ముడిని, ఆ గాయత్రీదేవిని, సంధ్యాదేవిని, సాయం సంధ్యాదేవిని ఉపాసన చేసుకోవచ్చు కదా, జన్మని తరింపజేసుకోవచ్చును అని చెప్పనని కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది కామోపభోగాన్ని అనుభవించవచ్చు కదా అని చెప్పని వాళ్ళు అనిపిస్తారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా, ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళకి కూడా ఆత్మలాభోనైనా బుజ్జంతాం మనుష్య జీవితక్షయ రెండు విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏమిటా విషయాలు? సూర్య అస్తమానం నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల రెండు విషయాలు జరుగుతాయి మన జీవితంలో. ఏమిటవి? ఒకటి పెరిగిపోతూ ఉంటుంది, ఒకటి తరిగిపోతూ ఉంటుంది. పెరిగేదేమిటి, తరిగేదేమిటి? పెరిగేదేమిటి అంటే, పెరిగేది మన యొక్క వయస్సు పెరిగిపోతూ ఉంటుంది. నీకు ఏ యొక్క క్వాలిఫికేషన్ లేకపోయినా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ గణ్యత లేకపోయినా సరే, అవి మాత్రం జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎలాంటి వాడువైనా అందరికీ జరుగుతాయి అవి. ఈ యొక్క సూర్యాస్తమం వల్ల సూర్యోదయం అయ్యే లోపల ఏమిటది? ఒకటి పెరుగుతుంది, ఒకటి తరుగుతుంది. ఆ పెరిగేది ఏమిటి అంటే 24 గంటల్లో నీ యొక్క వయస్సు 24 గంటలు ఒకరోజు పెరిగిపోతుంది వయస్సు. మరి తగ్గేది నీ ఆయుర్దాయం తగ్గిపోతుంది. నీకు ఆయుర్దాయం ఒక 70 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తే అందులో ఓ రోజు గడిచిపోయింది, ఆయుర్దాయంలో ఒక రోజు తగ్గిపోయింది. ఇది పెరిగింది, అది తరిగింది. ఆత్మలాభోనేమ బుజ్జంతాం మనుష్య జీవితక్షయ. ఆ జీవితంలో అటువంటి క్షయమైపోతూ ఉంటుంది. ఇది కాల విశేషం.
కాలాన్ని, అందుకని కాలాన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఈ కాలంలో కనీసం కొద్ది రోజులైనా ఆధునిక యాంత్రిక యుగంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిసేపు అయినప్పటికీ కూడా రోజుకి ఒక గంట ఎంతైనా మనం దానికి కేటాయించుకొని ఆ కాల విశేషాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క ఆ చైతన్యం ఈ శరీరంలోనే, మన శరీరంలోనే ఉండంగానే ఆ భగవంతుని వైపు మన యొక్క ఈ ధ్యానాన్ని మళ్ళించుకోవడానికి కొంత సమయాన్ని వినియోగించుకుంటే మనకి ఆ యొక్క పరమాత్మ మన జీవితాన్ని చరితార్థతని చెందిస్తాడు. లేకపోతే అనేక రకాలైనటువంటి యొక్క విశేషాలతోటి బతుకుతూ ఉంటాం, శాంతి లేదు, ఏదో ఒక వెలుతుని మన జీవితం అంతా ఫీల్ అవుతూ ఉంటాం. అది లేకుండా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఇది కాలాన్ని మనం తెలుసుకోవాలి. కాలం గడిచిపోతుంది అని చెప్పి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. జీవితంలో కొంతమైనా రోజు ఒక కొద్దిగా అయితే కొద్ది 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు కేటాయించుకొని ఆ పరమాత్ముడికి ఒక ధ్యాన యోగం, పూజ అనేటువంటిది కనుక ధ్యానం కానీ ఏదైనా చేసుకోండి. కాలాన్ని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, కాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని మనకి చెబుతోంది ఈ యొక్క విశేషం. దీంట్లో తర్వాత కాల ప్రాముఖ్యతను తెలుసుకొని ఇంకా ఏం తెలుసుకోవాలి, దాంట్లో కాల ప్రాముఖ్యత నుంచి భైరవుడు వచ్చాడు. అంటే ఎరిగించేటువంటి వాడు భైరవుడు. ధర్మార్థ కామమోక్ష, కామోపభోగాలు అవసరమే, ప్రతివాడికి ధనము సంపాదించుకోవాలి, ఆ కామోపభోగాన్ని అనుభవించాలి జీవి, అందుకనే పుట్టించాడు. కాకపోతే అక్కడ కలిసి ధర్మం ఉంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మంతో అర్థాన్ని సంపాదించి ధర్మంతో కామోపభోగాన్ని అనుభవించి చేస్తే ధర్మంతో అర్ధకామాన్ని కనుక అనుభవించినట్లయితే మోక్ష సిద్ధినిస్తుంది. ఇది కాలం చెప్పేటువంటి యొక్క విశేషం మనకి. ఆ కాలానికి సంబంధించినటువంటి వాడు కాల భైరవుడు, కాలాన్ని హెచ్చరించేటువంటి వాడు. కాల సంబంధమైనటువంటి విశేషాన్ని మనకి చూస్తేనే ఆకారం మాత్రం భయంకరంగా ఉంటుంది అయింది, కానీ మనకి తెలియజెప్పేటువంటి వాడు ఆ మహానుభావుడే, కాలభైరవుడే. అది కాలభైరవుడు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరి యొక్క దీంట్లో ఆధిక్యత పొందుతారు అని చెప్పినటువంటి చిన్న ఇది వచ్చింది. ఇది కథాభాగం, సంకేతాలు ఇవన్నీ కూడా. ఆ వాళ్ళల్లో వస్తే వాడికి బ్రహ్మ అన్నాడు, నేనంతా సృష్టికర్తనంతా కూడా చేస్తాను, బ్రహ్మం గురించి నాకే బాగా తెలుసు, మీకెవరికి ఏమి తెలీదు అని బ్రహ్మగారు కొద్ది అహంకారపూరితంగా మాట్లాడట. తర్వాత విష్ణువు ఏమన్నాడంటే, అసలు పాలించేటువంటి వాడిని నేను, మీకు పోషించేటువంటి వాడిని నేను, నాకు బ్రహ్మం గురించి తెలిసినటువంటి యొక్క విశేషాల కంటే నీకేం తెలుసు, నా నాభి కమలంలోంచి వచ్చినటువంటి వాడువే నువ్వు బ్రహ్మ, నీకేం తెలుసు అన్నట్టు విష్ణువు, మహావిష్ణువు. మహాశివుడు వచ్చాడు. మహాశివుడు అన్నాడు, అసలు మనిషి జీవితంలో ఉండేటువంటి మనలో ఉండేటువంటి వాయువులు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఈ పంచభూతాలని కూడా ఆయన అధీనంలో ఉంటాయి. పంచభూతాలు ఆయన అధీనంలో ఉండేటువంటి నా అధీనంలో ఉంటాయి. జీవించాలి అని చెప్పినానంటే చీమ దగ్గర నుంచి అసలు బ్రహ్మ వరకు కూడా ఎవడు ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎవరిని ఎంతవరకు ఉంచాలి అనేటువంటి యొక్క స్థితి నా దగ్గర ఉంటుందయ్యా, నేనున్నది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం అంటేనే నాదేనే, నేనే బ్రహ్మని అని చెప్పినని పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ అని పరమశివుడు చెప్పాడు. ఇది వాళ్ళ ముగ్గురికి కూడా వచ్చింది. దాంట్లో విష్ణువు ఆయన పాపం శాంతవంతుడు కాబట్టి ఒప్పుకున్నాడు. ఈ బ్రహ్మగారు ఒప్పుకోలే, ఆయన ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ అహంకారపూరితంగా ఉండేటువంటి వాడు కాబట్టి అప్పుడు ఈయన శరీరంలోంచి ఒక జటాజూటం నుంచి ఒక గొప్ప శక్తివంతుడు, అతి భయంకరమైనటువంటి వాడు, కాశికాపురం నివాసి కాలభైరవ స్వామి అనమాట. అష్టకం ఉంది, కాలభైరవ అష్టకం. దానికి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి. కాలభైరవ అష్టకం మీరందరూ కూడా చదువుకోండి, చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. కాలభైరవుడు అంటే ఏమిటో అనేటువంటిది కాలభైరవ అష్టకాన్ని తాత్పర్యంతో సహా చదువుకుంటే మనకి తెలుస్తుంది, భయంకరమైనటువంటి యొక్క స్వరూపం. అయితే భక్త ప్రహ్లాదునికి ఏ విధంగా అయితే ఆయనకి మాత్రం నరసింహస్వామి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుడికి మాత్రం చాలా శాంత స్వరూపంగా ఉంటాడు, భక్తుని కాపాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు.
ప్రహ్లాదుణ్ణి. అలాగే మనకి కూడా కాలభైరవుడు అక్కడ ఆ జటాజూటం నుంచి వచ్చాడు. అతి భయంకరంగా ఉన్నాడు ఆయన. ఆ భయంకర రూపమైనటువంటి దాంతో నుంచి ఆ బ్రహ్మకి ఉండేటువంటి 5 తలలు ఉన్నాయి. శివుడికి కూడా 5 తలలు ఉన్నాయి. సజ్జోజాతాది పంచవక్తత అన్నాడు చాగయ్య. సజ్జోజాత వామదేవ మొత్తం 5 ఆయన యొక్క రూపాలు. ఆయనకి ముఖాలు 5 ముఖాలు. సజ్జోజాత ఈశాన వామదేవ అఘోర తత్పురుష 5 ముఖాలు ఉన్నాయి. 5 ముఖాల్లో నుంచి ఆయనకు ఉన్నాయి. నీకు 5 ఉంటే నాకు 5 ఉన్నాయి అన్నాడు బ్రహ్మ. అందువలన ఈ వచ్చినటువంటి కాలభైరవ స్వరూపుడైనటువంటి వాడు, ఆ కాలభైరవుడు ఊరికన గోటితో తుంచేశాడు బ్రహ్మగారు 5వ తలని. అందువలన ఆ 5వ తల తిరిగిపోయింది. ఈ మిగతా 4 తలతోటే ఉన్నాడు. 4 తలతోటి ఉండేటువంటి యొక్క బ్రహ్మగారు మిగతా తలలు కూడా ఏం చేస్తాడోనని చెప్పనని ఆ తల్లికి చేతులు 4 చేతులు ఉన్నాయి కదా, ఆ తల్లి చేతుల దగ్గరికి శరణు వేడాడు. అప్పుడు సరిపోయింది. అటువంటి అయితే ఈ కాలభైరవుడికి ఆయన యొక్క తల ఒకటి చేతిలో ఉంది, బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. అందువలన ఆయన అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. ఈ యొక్క బ్రహ్మగారి యొక్క ఈ కపాలం చేతిలో ఉండిపోయింది. అది పోటల్లా బ్రహ్మహత్యా దోషం పోవాలి. అందుకోసం అన్నీ తిరుగుతూ ఉండి చివరికి కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశీ మహాక్షేత్రం వచ్చాడు. ఆ మహాక్షేత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క బ్రహ్మగారి యొక్క తల కాస్త ఈ చేతిలో నుంచి పడిపోయింది. అది కాలభైరవ అష్టకం. కాలభైరవ అష్టకంలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. దాంట్లో ఆయన మనలో ఉండేటువంటి యొక్క అహంకారాన్ని పూర్తిగా పోగొట్టేటువంటి వాడు కాలభైరవ స్వామి. అందుకని అప్పుడు పరమశివుడు ఆయన అంశే కాబట్టి కాలభైరవుడు ఆయన్ని కాశీపురానికి పరిపాలకుడిగా చేశాడు. కాబట్టి మొట్టమొదటి మనం కాశీకి వెళితే కాలభైరవ స్వామి వారి యొక్క దీన్ని చూసుకుంటాం, ఆయన దర్శనం చేసుకుంటాం. తర్వాత ఆయన కాశీ నుంచి వచ్చిన తర్వాత భైరవుడు అంటే ఆ యొక్క భయంకరమైనటువంటి యొక్క రవము అంటే శబ్దం అన్నమాట. ఆ భైరవుడు అంటే శబ్దం. ఆ శబ్దంతో కూడినటువంటి వాడు భైరవుడు. ఆ శబ్దం మనకి భక్తులైనటువంటి వాళ్ళకి ఓంకార నాదంగా వినపడుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా భయంకరంగా ఉంటుంది. అటువంటిది కాలభైరవ యొక్క స్వరూపం అన్నమాట. చాలా గొప్ప విశేషం ఇది. అటువంటి కాలభైరవుడు శివుని యొక్క అంశే కాబట్టి ప్రతి గుడిలో కూడా శివాలయానికి ఎదురుకుండా కాలభైరవ స్వామి ఉంటాడు. మనం కాశీపట్నంలో వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ఎదురుకుండా నందీశ్వరుడు, తర్వాత స్వామివారు ఉంటారు. పెద్ద గుమ్మానికి ఎదురుకుండా యువతలుగానే ఉంటుంది కాలభైరవ స్వామి. అలాగే కాశీ క్షేత్రంలో ఎలా అయితే మొట్టమొదటి కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని కాశీ విశ్వేశ్వర దగ్గరికి వెళ్తామో ప్రతి గుళ్ళో కూడా శివాలయంలో ఈ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని వెళ్తాం. అది దాంట్లో ఉండేటువంటి యొక్క ప్రతి గుళ్ళో కూడా కాలభైరవ స్వామి యొక్క దేవాలయం ఉంటుంది. ఆయనకి నమస్కారం చేసుకుని మనం అప్పుడు లోపలికి వెళ్ళటం అనేటువంటి యొక్క విశేషమైనటువంటి విశేషం. అలాగే కాలభైరవ స్వామి కాశీ సమారాధన చేస్తారు. తర్వాత కాలభైరవుడి యొక్క ఒక కుక్క భైరవుని అంటే భౌ అంటుంది కదా, ఆ రవం అంటే శబ్దం చేసేటువంటిది భయం. దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. మీదకు వస్తూ ఉందేమో అని చెప్పిన ప్రతివాడికి భయమే. కాబట్టి అటువంటి ఆ కాలభైరవ స్వామి వారికి కుక్కను తీసుకొచ్చి సమారాధన రోజున గారెల దండ కూడా వేసి నమస్కారం చేసుకుంటారు. అటువంటి సమారాధన ఆ రోజున కాలభైరవుడి యొక్క తోరం కూడా కట్టుకుంటారు. కాలభైరవుడు మనకి రక్షగా ఉంటుంది అని చెప్పినని. సో ఇన్ని విశేషాలు ఉన్నాయి. ప్రతి గుడిలో కూడా కాలభైరవుడి యొక్క ఈ గుడి ఉంటుంది అని చెప్పినని మనం చేసుకుంటుందాం. ఒక్క మాట ఆ కాశీపురంలో ఉండేటువంటి నాథుడు కాలభైరవ స్వామికి మనం ఒక్క మాట తలుచుకుని నమస్కారం చేసుకోవడం కూడా మంచి ప్రశ్నలో జరిగింది. ప్రేక్షకుల తరపున మేము అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్,
దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.